లోన్ తీసుకున్నా లోన్ కట్టు, మరి నీ గురించి నాకు అవసరం కూడా లేదు. కట్టాలంటే ప్రాపర్ గా మాట్లాడాలి, మరి అప్పుడే అవుతుంది పేమెంట్. నేను ప్రాపర్ గానే మాట్లాడినా, బొట్టు పెట్టి చెప్పాలా అది చెప్పాలంటే 2024 మరి బొట్టు పెట్టాలంటే ఏం పేరు ఎవరు మాట్లాడేది తెలుసుకోవాలి కదా. అడిగినప్పుడు చెప్పినావు కదా, మరి అడగకముందు చెప్పలేవు కదా. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాలి? సెల్ఫ్ ఇంట్రడక్షన్ పేరు చెప్పాలి. ఐడెంటిటీ డిస్క్లోజర్ ఇస్ మ్యాండేటరీ యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్. డూ యు నో దట్? అచ్చా, కట్టడానికి చేత కానప్పుడు తీసుకోవద్దు లోన్. నీకు మాట్లాడడం చేత కానప్పుడు జాబ్ చేయదు కదా. మాట్లాడతా అంటే పేమెంట్ కట్టి. నీకు మాట్లాడడం చేత కానప్పుడు జాబ్ చేయదు కదా. నీకు మాట్లాడడం చేత కానప్పుడు ఎందుకు జాబులు చేయను? మరి ప్రాపర్ గా నీకు ఉన్న డాటా చదవనికి రావట్లేదా? 2 years అంటున్నావు. డాటా చదవనికి రాలేదు, నీకు ప్రోటోకాల్ తెలియదు. నీకు పేరు చెప్పమంటే పేరు ఎందుకు చెప్పాలంటూ చేత కదంట. చక్కగా మాట్లాడడానికి రాదు నీకు జాబ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ లిమిట్ క్రాస్ అయ్యి మాట్లాడాడు. సో ఇలాంటి వారితో ఏ విధంగా హ్యాండిల్ చేయనో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. పేమెంట్ కాలేదండి. ఎవరికి కాల్ చేస్తారు? ఎవరు మాట్లాడుతున్నారు? మీరెవరు? మాట్లాడుతున్నా. ఇది లోన్ తీసుకున్నా కదా 2,52,000 తీసుకున్నా కానీ మీ పేరు ఏం పేరు మేడం? ఇవన్నీ చెప్పాలి కదా మరి మేడం. ఫస్ట్ ఇంట్రడక్షన్, ప్రాపర్ ఇంట్రడక్షన్ లేకుండా మాట్లాడొద్దు కదా మీరు. అదే సార్, 2,50,000 తీసుకున్నారు. ప్రెసెంట్ మీ ప్రిన్సిపల్ అవుట్స్టాండింగ్ 1,64,000. నేను అడిగింది క్యాలిక్యులేషన్ కాదు మేడం, మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎక్కడ పోయింది అంటున్నా. అర్థం కాలే. మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పాలి కదా, చెప్పి మాట్లాడాలి కదా. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినా కదా, నా పేరు కవిత అని. అడగాలి ప్రతిదీ మీకు బొట్టు పెట్టి. ఆయన నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నీకెందుకు? మరి నా లోన్ గురించి నీకెందుకు? వచ్చిన టైంకి పేమెంట్ చేసేటట్టు మాట్లాడుతున్నావు. నా గురించి నీకెందుకు? మరి లోన్ తీసుకున్నా లోన్ కట్టు, మరి నీ గురించి నాకు అవసరం కూడా లేదు. కట్టాలంటే ప్రాపర్ గా మాట్లాడాలి, మరి అప్పుడే అవుతుంది పేమెంట్. నేను ప్రాపర్ గానే మాట్లాడినా, బొట్టు పెట్టి చెప్పాలా అది చెప్పాలంటే 2024. మరి బొట్టు పెట్టాలంటే ఏం పేరు ఎవరు మాట్లాడేది తెలుసుకోవాలి కదా. ఆదిత్య బిర్లా నుండి అడిగినప్పుడు చెప్పినావు కదా, మరి అడగకముందు చెప్పలేవు కదా. నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పాలి? సెల్ఫ్ ఇంట్రడక్షన్ పేరు చెప్పాలి. ఐడెంటిటీ డిస్క్లోజర్ ఇస్ మ్యాండేటరీ యాజ్ పర్ ద ఆర్బీఐ గైడ్లైన్స్. డూ యు నో దట్? మ్యాండేటరీ ఉంది. కస్టమర్ కి డిఫికల్ట్ వచ్చినప్పుడు కాస్త పెండింగ్ పెట్టి క్లియర్ చేసుకుంటాడు, తెలియదు అది. ఎన్ని ఇయర్స్ నుంచి 2024 లో తీసుకున్నారు. 24 లకి పెండింగ్ లేదు కదా అది. 24 లకి పెండింగ్ లేదు కదా అది. లేదు, మీరు తీసుకున్న లోన్ తీసుకున్నది ఏం సంబంధం మేడం? లోన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు మేడం, డిఫాల్ట్ అయినప్పుడు కదా మీకు పిక్చర్ లోకి మీరు వచ్చేది. దాని గురించి మాట్లాడండి. లోన్ ఎప్పుడు తీసుకున్నాడు మీకేం అవసరం? మరి అదే కదా, పేమెంట్ రిగార్డింగ్ మాట్లాడాలి తప్ప లోన్ ఎప్పుడు తీసుకున్నాను దేనికి తీసుకున్నానో మీకేం సంబంధం? అది దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. చెప్పండి, ఎప్పుడు చేస్తున్నారు పేమెంట్? పేమెంట్ నెక్స్ట్ మంత్ అవుతుంది. ఎందుకు నెక్స్ట్ మంత్? నాకు ఈ మంత్ కావాలి. లాస్ట్ మంత్ కాల్ చేస్తే ఈ మంత్, మళ్ళీ ఈ మంత్ కాల్ చేస్తే నెక్స్ట్ మంత్. 1-2 months ఉంటారా ఏంటి అందరికి? 1-2 months పడుతుంది మేడం. హలో నెక్స్ట్ మంత్ ఎందుకు ఉన్నదే 1,64,000? నెక్స్ట్ మంత్ ఎందుకంటే నాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి. ఇది ఒకటే కాకుండా వేరే కూడా పెండింగ్ పడ్డాయి కాబట్టి నేను అరేంజ్ చేయలేకపోతున్నాను. ఈ మంత్ ఇది క్లోజ్ చేసుకోండి, 50% వేవర్ ఇస్తా, సెటిల్మెంట్ చేసుకోండి. 50% కాదు మేడం, నాకు అమౌంట్ లేవు ఇప్పుడు. లాస్ట్ మంత్ ఏం చేశారు? చాలా చేసిన. ఏం చేసాను చెప్పాలి? చాలా చేసా లాస్ట్ మంత్. బిఫోర్ మంత్ ఏమైంది? 4 years నుంచి ఏమవుతుంది? 4 years సారీ 2 years. 2 years మరి కాలే, అక్టోబర్ లో తీసుకున్నా 2024 లో. మేడం గారు తీసుకున్న సంబంధం లేదు. అది ఎప్పుడు డిఫాల్ట్ అయింది చూసుకో కదా. 1 month అయిందా, 2 months అయిందా, 3 months అయిందా అది చెక్ చేయి. కానీ లోన్ ఎప్పుడు తీసుకున్నావు? 2 years నుంచి ఏం సంబంధం నీకు? 1 lakh కట్టినావు తీసుకున్నప్పటి నుంచి. పేమెంట్ ఎన్ని రోజులు పెండింగ్ పడదు గది మాట్లాడు. కానీ నువ్వు లోన్ 2 years ఏం చేస్తావు? మాట్లాడుతున్నా. మరి 2 years పేమెంట్ చెయ్యి. మరి 2 years అంటూ అది ఇవి రూల్స్ మాట్లాడతావు కదా, కూడా చూసుకో. రూల్స్ ఏమున్నాయో చూసుకో. చూసుకొని క్లియర్ చేస్తా. టైం పడుతుంది నాకు ప్రెసెంట్ అయితే. కట్టడానికి చేత కానప్పుడు తీసుకోవద్దు లోన్. నీకు మాట్లాడడం చేత కానప్పుడు జాబ్ చేయదు కదా. మాట్లాడతా అంటే పేమెంట్ కట్టి. నీకు మాట్లాడడం చేత కానప్పుడు జాబ్ చేయదు కదా. నీకు మాట్లాడడం చేత కానప్పుడు ఎందుకు జాబులు చేయను? మరి ప్రాపర్ గా నీకు ఉన్న డాటా చదవనికి రావట్లేదా? 2 years అంటున్నావు. డాటా చదవనికి రాలేదు, నీకు ప్రోటోకాల్ తెలియదు. నీకు పేరు చెప్పమంటే పేరు ఎందుకు చెప్పాలంటూ చేత కదంట. చక్కగా మాట్లాడడానికి రాదు. నేను జాబ్ లో ఎవరు చేసుకున్నావు 1 నెలలు ఫస్ట్. అర్థమైందా? నేను జాబ్ లో ఎవరు జాయిన్ చేసుకున్నావు 1 నెలలు అంటున్నా ఫస్ట్. మీ అయ్యా మా అయ్యా నిన్నది పెట్టుకుంటాడు. నీ రెజ్యూమ్ చింపి పడేసి ముఖం మీద విసిరేస్తాడు. నీ రెజ్యూమ్ చూస్తే మా అయ్యా చింపి పడేసి ముఖం మీద విసిరేస్తాడు. నీ రెజ్యూమ్, నీ క్వాలిఫికేషన్ చూసి.
అర్థమైందా? చక్కగా చదువుకోపోయి చదువుకో, 10th క్లాస్ పాస్ అయ్యి రావాలి మరి జాబ్లోకి. 10th క్లాస్ పాస్ కాకపోతే ఇట్లా ఉంటుంది మరి, వేరే ముద్ర పనులు చేస్తావు అంత వచ్చి. ఎంతమంది అయ్యాలి నీకు మరి? అయ్యా అయ్యా అంటున్నావు, అంతమంది ఉండవు ఫాదర్లు నీకు? అయ్యా అయ్యా అంటున్నావు, ఎంతమంది అయ్యాలి నీకు? ఒక్కడే ఇద్దరా? మల్టిపుల్ ఫాదర్ డిసార్డర్ ఇది నీకు? మల్టిపుల్ ఫాదర్ డిసార్డర్ అంటారు దాన్ని ఇట్లా అరుస్తే. అదే అంటున్నా మరి, ప్రాపర్ గా తిన్నగా మాట్లాడడానికి కదా. అంటే ఏ ఫాదర్ కి ఇప్పించావు నాకు లోన్ చెప్పు? ఏ ఫాదర్ కి ఇప్పించావు లోన్ నాకు? ఏ ఫాదర్ కి ఇప్పించావు లోన్ అంటున్నా? ఏ ఫాదర్ కి ఇప్పించావు లోన్ చెప్పు నాకు? ఏ ఫాదర్ కి ఇప్పించావు లోన్ నాకు? ఏ ఫాదర్ ఇచ్చాడు గుర్తుందా అసలు నాకు? ఎంతమంది ఫాదర్లు? ఏం మాట్లాడుతావే? పోయి చదువుకో ఫస్ట్, వేలు ముద్ర దానివి. ఆఫీస్ వచ్చి ఏం మాట్లాడదు? తింగర్ దానిలాగా నువ్వు, నీతో ఏం మాట్లాడాలి? నువ్వేమైనా ఐఏఎస్ ఆఫీసరా? నువ్వేమైనా ఐఏఎస్ ఆఫీసరా నీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి? 12,000 హైర్ చేసుకోరు, 12,000 న్యాయం చేసారా? 12,000 లాస్ అయ్యి నీకు, 12,000 లాస్ అయ్యి నీకు అంటున్నా. నీకు అట్లీస్ట్ ఒక 5,000 ఎక్కువ, నీకు 1,000 రూపాయలకి ఎక్కువ. నీకు గప్చుప్ తినిపిస్తే అయిపోయి డైలీ సరిపోతుంది జీతం నీకు. నీ మూతి పనులు రాలకూడదు చక్కగా అవుతావు నువ్వు, అర్థమైందా? బలిసిన పనులు చేయకు నువ్వు అంటున్నా. తిన్నాక జాబ్ చేసుకో చక్కగా. ఏదో హుషారి బిడ్డలాగా ఇస్తున్నావు కానీ హుషారి మొత్తం పోతుంది అంటున్నా. కంప్లైంట్ రైజ్ చేస్తే నువ్వు గాజులు ఇప్పేయి మరి అయిపోతుంది కదా. గాజులు వలగొట్టు, నువ్వు గాజులు వలగొట్టుకోను మరి అయిపోతుంది కదా. గాజులు వలగొట్టుకో. ఏం మాట్లాడితే చిల్లరదానా? ఉన్నారా లైన్ లో? ఉన్నా లైన్ లో. పేమెంట్ ఏమైంది సార్? ఏం పేమెంట్? లోన్ పేమెంట్. ఎవరికి కాల్ చేశారు? నీకే కాల్ చేశాను సార్. ఎవరికి ఫోన్ చేశారంటే లోన్ తీసుకున్నారు కదా, ఏమైంది చెప్పు. వాడికి టైం పడుతుంది. 60,596. ఎంత టైం? ఎందుకు సార్ టైం పడుతుంది? ఫండ్ ఇష్యూ ఉంది మేడం. ఫండ్ ఇష్యూ ఉంది. ఏం ఇష్యూ ఉంది? అమౌంట్ ఇష్యూ సార్ మీరు తీసుకుంటే 5 లక్షలు సార్. పెనాల్టీస్ కలిపి 5,83,000 అయింది సార్. ఎప్పుడు కట్టారు సార్ లాస్ట్ పేమెంట్? గుర్తుందా సార్ మీకు? గుర్తులేదండి. లాస్ట్ పేమెంట్ 2025 6వ నెల 7వ తారీఖున చేశారు. ఎట్లా? 19,616 రూపాయలు ఒక ఈఎంఐ చేశారు. చేయట్లేదు పేమెంట్. ఏమైంది? ఫండ్ ఇష్యూ ఉందని చెప్పినా కదా. సరే ఇప్పుడు ఒక 1 ఈఎంఐ చేయండి. నాకు ఎక్కువ వద్దు కానీ మీరు చేయకండి. 1 ఈఎంఐ చేయండి. నా దగ్గర అమౌంట్ లేవు మేడం. లేకపోతే కాల్స్ అందరికి పోతాయి సార్, మీ కాంటాక్ట్ వాళ్ళందరికి. ఎందుకు మేడం? వాళ్ళకెందుకు? మరి మీరు చేసుకుంటే అయిపోతుంది కదా. కాలింగ్ టీమ్ వచ్చింది ఇది. కాలింగ్ టీమ్ వాళ్ళకెందుకు వెళ్తాయి అంట? లియబుల్ నాకు లోన్ నేను కట్టారు కదా. నేను మీకు సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తాను, మరి సెటిల్మెంట్ అయినా తీసుకోండి, అయిపోతుంది కదా. కాల్స్ వాళ్ళకెందుకు వెళ్తాయి అంటున్నా? వాళ్ళకి ఎందుకంటే కాలింగ్ టీమ్ ఫైల్ పోతుంది. వాళ్ళు కాల్ చేసి చేయకుండా ఉండరు కదా సార్, చేస్తారు కదా. ఎందుకు చేస్తారు? వాళ్ళకేం సంబంధం మేడం? మీరు పేమెంట్ చేయండి సార్. మరి నేను పేమెంట్ చేయకపోతే ఫ్యామిలీ వాళ్ళకు కాల్స్ ఎందుకు వెళ్తాయి? మేము చేయం సార్, మాకు సంబంధమే ఉండదు. అది మరి నోట్లకి ఎందుకు చెప్పినా మేడం? నువ్వు చెప్పినావు కదా నాకు అంటుంటది అని చెప్తాము, అంతేగాని చెప్పేటప్పుడు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి కదా. ఎందుకు వెళ్తాయో నీకు తెలియనప్పుడు నువ్వెందుకు చెప్తావు అట్లా? నీకు తెలియని విషయాలు నువ్వెందుకు చెప్తావు అంటున్నా మరి? సరే సార్, ఇప్పుడు నేను అది మాట్లాడట్లేదు. నాకు మీరు పేమెంట్ చెప్పండి. పేమెంట్ టైం పడుతుంది. 1 మంత్. ఈ మంత్ చేయండి సార్ ఈఎంఐ. లేదు మేడం, ఈ మంత్ హాఫ్ ఈఎంఐ చేసుకోండి. మరి ఫండ్ ఇస్తుంది మేడం, నాకు టైం పడుతుంది. నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తా. ఈ మంత్ హాఫ్ ఈఎంఐ చేయండి సార్. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా మేడం. కానీ నెక్స్ట్ మంత్ వరకు నేనే ఫాలో అప్ చేయాలంటే ఈ మంత్ అంత అయినా చేయండి. ఏమని కూడా అడగట్లేదు, అంతా చేయండి. అమౌంట్ లేవు నా దగ్గర ఇప్పుడు. హాఫ్ ఈఎంఐ చేసుకోండి, ఒక 10,000 చేసుకోండి చాలు. అమౌంట్ లేవు మేడం అంటే? అమౌంట్ ఎందుకు లేవు సార్? ఉంటాయి, మీరే కావాలని చెప్తున్నారు. కావాలని చెప్తా మేడం, మీరు ఏమైనా పర్సనల్ ఇచ్చిన వాళ్ళు కాదు కదా మీరు నాకు. సార్ ఒకటి చెప్తాను, 10,000 చేసుకోండి. మీరు ఒక్కటి కాదు 10 చెప్పండి, కానీ అమౌంట్ విషయంలో ఏం చెప్పకండి. టైం పడుతుంది నాకు. 5,000 చేయండి సార్. మరి 5,000 లేవంటే మీ ఫైల్ అంటే నాకు 5,000 చేయండి సార్. ఈ మంత్ మీరు ఉంచుకోకండి మేడం, ఫైల్ మీరు పంపండి వేరే వాళ్ళ దగ్గరకైనా. ఇదే ఇష్యూ కదా నాకు. ఈ మంత్ మీరు చేయరు అంతేనా? నాకు టైం పడుతుంది, అమౌంట్ లేవు ఇప్పుడు. సరే నెక్స్ట్ మంత్ కాల్ చేస్తాను. సెటిల్మెంట్ మొత్తం చేసుకోవాలి. మరి చేసుకుంటా సెటిల్మెంట్. ఆర్బీఐలో ఇది మన క్రెడిట్ కార్డ్ పేమెంట్ కదా ఇంకా మనది. అవును సార్. అదే పేమెంట్ కోసం అని చెప్పేసి కాల్ చేసిన. టైం పడుతుందా నాకు? టైం అంటే ఏమన్నా కానీ అది 364 days తీసుకోరు కదా, సంవత్సరంన్నారా. 364 అంటే సంవత్సరం ఉన్నారా? సంవత్సరమా? అదే మాట కదా, మాట్లాడన్నా ఏమంటలేవు కదా. టైం పడుతుంది, సంవత్సరం కట్టలే కదా. జాబ్ పోయింది సార్.
అవునన్నా జాబ్ ఇది కరెక్ట్ మరి కనీసం నెలకి ఇద్దరు కట్టుకోరు కదా కనీసం మినిమం కాకపోయినా కనీసం మంచి 2,000 నాకు ఖర్చులకే లేవు సార్ డబ్బులు, ఎట్లా కట్టాలి? మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి మీరే సొల్యూషన్. సొల్యూషన్ ఒకటే, కస్టమర్ దగ్గర డబ్బులు లేవని రాసుకుని అయిపోతుంది. కస్టమర్ డబ్బులు లేవని రాసుకోవాలా? మరి ఈ సంవత్సరం రోజులు అవే చెప్పుకున్నాం కదా మేము ఇన్ని రోజులు. ఇన్ని రోజులు కాల్ చేసారు కదా డైలీ నాకు. ఏం చేయలే అన్న, ఇప్పుడు మా ఉంటారు కదా మా వాళ్ళు చేస్తారు. మీరు చేసినా మీ వాళ్ళు చేసినా ఒకటే కదా సార్. సంవత్సరం నుంచి అదిగా అన్న, సంవత్సరం నుంచి రూపాయలు లేకుండా ఉంటుందా మీరు? రూపాయి అంటే ఏం తినొద్దా సార్? ఖర్చులు ఉంటాయి కదా బేసిక్ నీడ్స్. ఇది కూడా ఒక పార్టే కదా ఇది కూడా. అది కూడా పార్టే సార్, కొంచెం టైం తీసుకొని కడతా, కొంచెం సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత. సంవత్సరం అయింది కదా ఆల్రెడీ, ఇంకెన్ని రోజులు? ఇంకొక 1-2 months ఇవ్వండి, అయిపోతుంది, క్లోజ్ చేస్తా. 1-2 months ఎట్లా కొంచెం సెటిల్మెంట్ తీసుకొని తక్కువ చేసి ఇచ్చేసాము. అదే 1-2 months ఇస్తే సెటిల్మెంట్ చేస్తా అంటున్నా. అంత టైం ఏది కుదరదు అన్న. ఆల్రెడీ మీకు ఇచ్చినాం, సంవత్సరం ఇచ్చినాక మళ్ళీ 1-2 months అని ఎట్లా? కష్టం అని ఇప్పుడు అమౌంట్ లేవన్నా ప్రజెంట్ అయితే. కష్టం అంటే కనీసం ఎందుకు లేదు, 2,000 కట్టుకో కదా ఆఫీసర్ కాల్స్. లేవని అమౌంట్ లేవు నా దగ్గర, అట్లా అడుగుతాను ఎవరైనా అమౌంట్ లేవంటే అయిపోయింది. వాడుకున్నప్పుడు ఇది మళ్ళా అప్పుడు ఎట్లా వాడుకున్నప్పుడు ఇక్కడ కట్టాల్సిందే కదా. వాడుకున్నప్పుడు ఏం తెలుస్తుంది సార్? కట్టాలని తెలియదు అంటున్నా. చిన్నపిల్లగానికి తెలుస్తుంది కట్టాలని, వాడుతున్నా నాకు తెలియదా? అదే మరి అదంటున్నా, మరి కట్టాలే కదా, అందుకే నీకు కాల్ చేశాను నీకు. అక్కడ కార్డు తీసుకోగానే వాడేసుకొని డైరెక్ట్ డిఫాల్ట్ అయిందా, లేకపోతే టైం కొన్ని కట్టిన తర్వాత డిఫాల్ట్ అయిందా? ఏది కొన్ని కట్టిన తర్వాత మరి తెలిసానంటే కదా మరి కట్టినట్టే. తెలిసే ఉంది కాబట్టి ఎందుకు 1 year గ్యాప్? మరి తెలిసిన తర్వాత ఎందుకు క్వశ్చన్ ఇస్తాం, ఎట్లా తెలియదా అని? ఎవరు? నువ్వే సార్. 1 year కట్టలే కదా, అందుకే అడుగుతున్నా, అందుకే క్వశ్చన్ వేసాను నేను మీకు. 1 year ఎందుకు కట్టలేదు అడగాలి కానీ. వాడుకున్నారు కట్టేది తెలుసు, మళ్ళీ తర్వాత మళ్ళీ వాడుకోరు కదా. మర్చిపోతారా అట్లా? కట్టలేని తెలియదా అని చెప్పేసి. కట్టాలని మర్చిపోతారా సార్? కొన్ని కట్టిన తర్వాత మర్చిపోతారా కస్టమర్? అదే అన్న నేను ఏమంటున్నా, మర్చిపోరు ఎవరు, అదే ఇంకెన్ని రోజులు మర్చిపోతారు అని చెప్పేసి. అన్న కాల్ మీ సార్. అన్న ఏం సార్ మీ అన్ననా? నేను మీ అన్ననా? కాల్ మీ సార్. ప్రోటోకాల్ మెయింటైన్ చేయి కదా కొద్దిగా, స్టాండర్డ్స్ బ్యాంక్. ప్రోటోకాల్ అంటే పేమెంట్ టైం కి చేస్తే ప్రోటోకాల్ కాదు, అన్ని చేస్తాం మేము. మరి మీ అన్న అర్థం కాదు. అన్న కాదుగా నేను కాదు. మరి అన్న అంటావు అంటే ఏమైంది ఇప్పుడు? అన్న సార్ చెప్పండి సార్. కాల్ మీ సార్. అన్న తమ్ముడు పక్కన పెట్టండి. పేమెంట్ టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? 1-2 months పడుతుంది. అంత టైం ఏమైనా కుదరదు కదా, ఎట్లా మళ్ళీ ఏం చేద్దామంటారు? ఎట్లా చెప్పాలి, మీరే చెప్పాలి. ఏం చేద్దామంటారు? చెప్పాలంటే ఏం లేదు, సెటిల్మెంట్ తీసుకొని కట్టుకోవాలి అంతే. సెటిల్మెంట్ అమౌంట్ లేవు కదా, ప్రాబ్లం అదే కదా. ప్రాబ్లం అదే, దాన్ని ఏం తెలియదు కదా. మీరు ఏం చేయలేదు కానీ నేను కూడా ఏం చేయలేని పొజిషన్లో ఉన్నా కదా అట్లా. చేయలేమంటే నేను ఏం చేయలేదు అన్న, మళ్ళీ మీరు అది మళ్ళా అన్న తమ్ముడు పక్కన పెట్టు. ప్రోటోకాల్ ప్రకారం పోతే పేమెంట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు సార్, నా దగ్గర పైసలు లేవు. ప్రోటోకాల్ ప్రకారం ఆడరన్నా సార్, ప్రోటోకాల్ ప్రకారం ఆడరండి సార్. పేమెంట్ నేను ప్రోటోకాల్ ప్రకారం చెప్తున్నా కదా మీకు. మీరు యాజ్ పర్ ప్రాసెస్ లో, డ్యూ ప్రాసెస్ లో మీరు కాల్ చేశారు. నేను చెప్పాను ఆల్రెడీ, నాకు ఇష్యూ ఉంది సార్, నాకు ఇంకా ఇష్యూ సాల్వ్ అవ్వలేదు, మాకు మల్టిపుల్ డిఫాల్ట్ అయినాయి, కొద్దిగా టైం ఇస్తే. నేను ముందు కార్ డ్రైవింగ్ చేసేవాడిని, కార్ యాక్సిడెంట్ అయింది, కార్ ఇప్పుడు నా దగ్గర లేదు. నేనేం చేయలేదు కదా. ఇప్పుడు అకౌంట్ మీ దగ్గరకు వస్తే నేనేం చేయలేదు కదా. నేనేమంటున్నా అంటే అకౌంట్ మీ దగ్గరకు వస్తే ఇప్పుడు నేను కూడా ఏం చేయలేను కదా. ఇప్పుడు మీ దగ్గర అకౌంట్ వచ్చిందని చెప్పేసి నాకు సిచ్యువేషన్ బెటర్ కాదు కదా. అప్పుడే సిచ్యువేషన్ బెటర్ కాదన్నప్పుడు ఇందులో ఎంతో కొంత డైరెక్ట్ సెటిల్మెంట్ వస్తుంది. ఎంతో కొంత కట్టి ఇక్కడికి వచ్చింది లెక్క. ఇప్పుడు అమౌంట్ ఇస్తారంటే ఎట్లా కట్టాలి? అరేంజ్ చేయండి కదా. ఎట్లా చేయాలి? అడగండి కదా మీరు. ఎవడు ఇయ్యారు? నాకు అడిగినా ఎవరు ఇయ్యరా? ఇయ్యరు. మళ్ళీ ఇయ్యకపోతే మేము ఎట్లా మాట్లాడినా? సారీ అన్న అన్నాడు నువ్వు. మేము అట్లే కస్టమర్ క్లోజ్ గా మాట్లాడతాం కాబట్టి. క్లోజ్ గా మాట్లాడితే మరి టైం వేయండి. మరి టైం ఏమైంది ఇస్తాం. మరి అన్న ఎందుకంటున్నావు మరి? ఇయ్యండి క్లోజ్ గా ఉంటాయి. ఇంకా ఇంకేం చాలా అంటున్నా కదా, టైం ఇయ్యాను గట్ట అంటున్నా నేను. నా దగ్గర లేవంటున్నావు కదా. లేవంటే ఏం చేయాలి పనులు ఎప్పుడు కదా. నువ్వే ఏం చేయను మరి. మెల్లగా మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా, మంచి చెడ్డగా మాట్లాడుతూ అంటున్నావు కదా. మాట్లాడుతూ అంటున్నా కదా. రిప్లై అట్లా వస్తుంది. అన్ని లెక్కలు వస్తాయి నాకు. మంచిగా మాట్లాడితే మంచి లెక్క ఉంటుంది, చెడ్డగా మాట్లాడితే చెడ్డ లెక్క వస్తుంది. సంవత్సరం అయింది కదా ట్రైన్ అప్ అయినా నేను కూడా. డిఫాల్ట్ అయ్యి సంవత్సరం అయింది కదా ట్రైన్ అప్ అయినా నేను కూడా. మంచిగా మాట్లాడితే మంచిగా వస్తుంది, చెడ్డగా మాట్లాడితే చెడ్డగా వస్తుంది. అన్ని టైప్స్ వస్తుంది నాకు మీలాగానే.
అందుకే మంచిగా అడుగుతున్నా కట్టమని చెప్పేసి. చెడ్డగాడి కూడా అంటున్నావు కదా, ట్రై చేయ ఒకసారి, తెలుస్తుంది కానీ ఇక్కడ రిప్లై ఎట్లా వస్తుందో. ఇక్కడ ఏజెంట్ ఏమనుకున్నా అంటే ఓన్లీ ఏజెంటే మాట్లాడగలుగుతాడు, సో ఇంకో రకంగా అని చెప్పేసి అనుకున్నాడు. సో ఏజెంట్కి ఏంటంటే పరిచయం చేసిన, సో కస్టమర్ కూడా మాట్లాడతాడు, సో మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేస్తారని చెప్పేసి సో ఒక మెసేజ్ ఇచ్చాను అనమాట. సో మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.